వీరికి కలిగిన సమస్త అక్రతలు తీరుస్తున్నందుకు నీకెన్నో వందనాలు. యేసయ్యానికెన్నో వందనాలు, పరిశుద్ధుడానికెన్నో వందనాలు, పరమాత్ముడానికెన్నో వందనాలు. కృపల దేవా, ఒక్కసారి మాతో మాట్లాడేవారు, ఒక్కసారి మాతో మాట్లాడండి ప్రభు. ఎంతవరకు పాటల ద్వారా కనపరిచిన దేవా, అయ్యా ఇదిగో ఘనత వహించిన దేవా, ఇది ఇంతవరకు ఆరాధనలతోడైనాం. విడుదల చేస్తున్న ఆరాధనకు అయ్యా యోగ్యుడా, ఒక్కసారి నాయన విడుదల దీవించమని ప్రార్థిస్తున్నా, విడుదల ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా, వారి పట్ల నీ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నా. చేయబోతున్న కార్యాలు బట్టి నీకెన్నో వందనాలు, చేయబోతున్న అద్భుతాలు బట్టి నీకెన్నో వందనాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు, వెనగల చెవి గ్రహించగల మనసు మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ లేచి నిలబడదామంటే ఒకసారి లేచి నిలబడదామా? దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే అందరూ కూర్చుందామండి. మంచిదండి. సునీత వచ్చి సాక్షి చెప్తుంది, జాగ్రత్త వినవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వచ్చింది మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. దేవునికి వాక్యం వచ్చి మనము కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. 116వ కీర్తన ముగించుకున్నాం. 117వ కీర్తనలోకి వెళ్ళాలి. అంటే అధ్యాయుల కన్నా లేకపోతే కీర్తనలన్నింటికంటే ఇది చాలా చిన్న కీర్తన. ఇందులో ఎన్ని చరణాలు ఉన్నాయండి? 2 మాత్రమే. కానీ ఇది చాలా అర్థంతో కూడిన పొడవైన
కీర్తన అని మనం గమనించాలి. ఇందులో 2 చరణాలు ఉన్నాయి, కానీ ఇందులో అనేకమైన అర్థాలు మనకు కనబడుతున్నాయి. ఇందులో ఈ కీర్తన ఎవరు రాశారో తెలియదు, కానీ ఇందులో పొందుపరిచాడు. ఈ 2 చరణాలు ఒకసారి చూద్దాం. యెహోవాను స్తుతించుడి అంటూ, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయన కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు చూడండి, ఎవరితో చెప్తున్నారండి? ఈ కీర్తనకారుడు ఎవరితో చెప్తున్నాడు? యెహోవాను స్తుతించుడి అనే మాట ఎవరితో చెప్తున్నాడు? అన్యజనులు. రెండోది సర్వజనాంగము, వీళ్ళిద్దరితో చెప్తున్నాడు. అంటే సర్వ సృష్టికి ఈ మాటలు తెలియజేస్తున్నారు. ఏదో ఒక జనాంగానికో, ఒక తెగకో, లేదా ఒక కులానికో చెప్పబడిన మాట మాత్రము కాదు. సర్వ సృష్టికి అని తెలియజేస్తున్న ఏంటంటే ఆయన ఎలాంటి వాడో మొట్టమొదటి చెప్పాడు. ఆయన ఎలాంటి వాడంటే, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది. అంటే ఆయన కృప మన ఎడల, మన మీద ఆయన చూపిస్తున్నాడు. రెండవది విశ్వాస్యత నిరంతరము మన మీద నిలిచి ఉంది. రెండో మాట ఏంటి? కృప హెచ్చుగా ఉన్నది. రెండవది విశ్వాస్యత నిరంతరము నిలిచును. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మనమందరము కలిసి ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. ఇవాళ గమనించండి, అన్య జనాంగాన్ని పక్కన పెడదాం. దేవుని యొక్క బిడ్డలు దేవుని స్తుతించగలుగుతున్నారా? దేవుని యొక్క బిడ్డలు దేవుని ఆరాధించగలుగుతున్నారా? ఒక మాట మీతో పంచడానికి ఇష్టపడతాను. మీరు తల్లిదండ్రులుగా ఉన్నారు, మీ బిడ్డలు మీ మాట వినకపోతే, మిమ్మల్ని వెంబడించకపోతే మీకు ఎంత బాధ ఉంటుందండి? మిమ్మల్ని తెలుసుకోగలరు, మీ యొక్క ప్రేమ, మీ యొక్క వాత్సల్యత తెలుసుకోకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగితే వాళ్ళ పట్ల మీకు ఎంత భారం కలిగి ఉంటారు, ఎంత బాధ కలిగి ఉంటారు. ఇవాళ ఆయన ప్రజలు ఆయన మర్చిపోయి ఆయన కృప చూపిస్తున్నా కానీ ఆ కృపను విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? తిరుగుతున్నారు. కాబట్టి ఈ కీర్తనకారుడు ఒక హెచ్చరిక చూపిస్తున్నారు. 2 విషయాలు తెలియజేస్తున్నారు. ఏంటి? అయ్యా, దేవుని యొక్క కృప హెచ్చుగా ఉంది. అంటే ఎక్కువగా నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు చెప్పండి? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణము కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రాణము కంటే నిన్ను ఎక్కువగా ఆయన ప్రేమిస్తున్నాడు. అంటే నీ కొరకు తన ప్రాణం పెట్టడానికి కూడా వెనక తీయలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకు ఈ విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతున్నారా? ఏ విషయం తెలుసుకోవాలి? ఆయన కృప గురించి తెలుసుకోవాలి. ఆయన కృప లాంటిది. ఆయన ఎటువంటి కృపను చూపించగలడు అంటే శాశ్వతమైన ప్రేమ ఆయన చూపించగలడు. నువ్వు బ్రతుకున్నంత కాలము ఆయన కృప నీ మీదనే ఉంటుంది. ఆయన కృప లేకపోతే మనము జీవించలేము. ఆయన కృప లేకపోతే మనము నడవలేము. ఆయన కృప లేకపోతే మనం ఈ విధంగా ఉండలేము అనేది గుర్తెరగాలి.
ఇవాళ గమనించండి, ఆయన కృపను పొందుతూ, ఆయన కృపను తీసుకుంటూ, ఆయన కృపను అనుభవిస్తూ ఇవాళ దేవుణ్ణి స్తుతించడం మానేసిన వాళ్ళు చాలా. యశ్వప్రభు వారు అంటున్నారు కదా బ్రతుకున్న దినాల్లో, ఆ తొమ్మండుగురు ఎక్కడ? దేవుని స్తుతించడానికి వచ్చిన వాళ్ళు, దేవుని దగ్గర దేవునికి కృపను పొందుకున్న వారిలో ఆ తొమ్మండుగురు ఎక్కడ? వాళ్ళు దేవుని కృపను పొందుకున్నారా? 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధి చేయమని, నాకు ఇష్టమే మీరు వెళ్ళి మీ దేహాలను యాజకులు కనపరుచుకుని మోసే నియమించిన కానుకను ఇవ్వండి అంటారు, వేయండి అంటారు. వారి మార్గం మధ్యలోనే దేవునికి కృపను బట్టి వాళ్ళు ఏమయ్యారు? స్వస్థత పొందారు. స్వస్థత పొందారు అంటే వాళ్ళు స్వస్థత పొందినంత వరకే తప్ప మరలా ప్రభు దగ్గరికి వాళ్ళు రాదు. వాళ్ళు దేవుని వెంబడించట్లో, వారు దేవుని స్తుతించట్లో, దేవుని ఆరాధించట్లో ఎంతవరకు అంటే వాళ్ళ సొంత కార్యాలు నెరవేరేంత వరకే వాళ్ళు ప్రభుని వెంబడించేవారుగా ఉన్నారు. మిగతా టైంలో ఏమయ్యారండి? దేవుని స్తుతించడానికి ముందుకు వాళ్ళు రారు. ఎంత స్వార్థం అండి! దేవుని కృప కావాలి కానీ దేవుడు అక్కర్లేదు మనకు. దేవునికి ప్రేమ కావాలి, దేవుని సన్నిధి మనకు అక్కర్లేదు. దేవునికి వాత్సల్యత కావాలి కానీ ఆయన యొక్క సన్నిధానంలో ఉండడానికి మనము ఇష్టపడాలి. దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతిదీ మనము పొందుకోవాలి కానీ ఆయన దేవునిగా ఆరాధించే వాళ్ళు చాలా తక్కువ. ఎలాగున్నావు నువ్వు? ఈ వాక్యాన్ని వింటున్నా నువ్వు, ఈ మాటలు వింటున్నా నువ్వు, దేవుని దగ్గర నుంచి అనేకమైన కార్యాలు పొందుకుంటున్నావు. ఇవాళ వినండి, వాళ్ళు పడుకున్నామంటే, మరలా లేస్తున్నామంటే, మరలా మరలా మన ఇష్టమైన కార్యక్రమాలకు వెళ్తున్నామంటే, తిరిగి వస్తున్నామంటే ఎవరి కృప ఉందండి? దేవుని కృప. అసలు నీ దగ్గర దేవుని కృప లేకుండా పండుగలు లేగలవా? లేచి నీ ప్రయాణాలు చేసుకోగలవా? నీ పనిపాటు చేసుకోగలవా? నువ్వు పడుకున్న కాంచి, లేచి కాంచి, మళ్ళీ నీ పనులు చేసుకున్న కాంచి, మళ్ళీ పడుకున్నంత వరకు దేవుని కృపని కావాలి. దేవుని కృప కావాలి కానీ ఆయన ఆరాధించడానికి మాత్రం ముందుకి రాలేదు. ఎంత స్వార్థం అండి వాళ్ళ మానవుడు! ఎంత స్వార్థం అండి! దేవుడి దగ్గర నుంచి పొందుకోవాల్సిన పొందు చేసుకుంటున్నామా? ఆయన ధారాళంగా ఇచ్చేస్తున్నాడా? ధారాళంగా పొందేసుకుంటున్నామా? కానీ దేవుని సన్నిధిలో గడపడం మాత్రము కుదరదు. ఆయన దేవుడిగా ఆరాధించడం మనకు కుదరదు. ఎంత భయంకరమని ఇప్పుడు చెప్తున్న మాట. వాళ్ళ క్రైస్తవుల అన్యజనుల అనే ఆలోచన లేకుండా రెండో మాట అనే సర్వజనులకు, అంటే ఈ లోకంలో ఉన్న జనులందరికీ చెప్తున్న మాట ఏంటంటే మనందరి మీద ఆయన కృప ఎలా ఉంది? తెచ్చుగా. బాబు ఇవాళ నీ మీద ఆయన కృప ఉంది కాబట్టి ఇవాళ నువ్వు సంతోషించగలుగుతున్నావు, ఈరోజు నువ్వు ఆనందించగలుగుతున్నావు, ఈరోజు నువ్వు సుఖిస్తున్నావు, కావలసింది తింటున్నావు, కావలసిన తోడుకుంటున్నావు, కావలసిన చోటికి నువ్వు వెళుతున్నావు, నీకేది కావాలని పొందుకున్నావు అంటే అర్థం ఏంటంటే వెనక ఎవరున్నారు? ఆయన ఉన్నారు. వెనక ఎవరున్నారండి? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇది మర్చిపోతున్నాము, ఇది మర్చిపోతున్నామండి. ఇవాళ వింటున్నారా? ఎందుకంటే దేవుడు సమస్తమును ఇస్తున్నాడు కానీ దేవుని ఆరాధించడానికి ముందుకు రాలేకపోతున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం. పాపం
10 మంది కుష్ఠరోగుల దగ్గరికి వెళ్దాం ఒకసారి. 10 మంది కుష్ఠరోగుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఊరు వెలుపట ఉన్నారు. ఊళ్ళో ఉన్నారా? అసలు కుటుంబాలకి వాళ్ళకి సంబంధం ఉందా? రక్త సంబంధాలకు వాళ్ళకి సంబంధం ఉందా? అసలు ఏమీ లేదు. వాళ్ళు ఊరు వెలుపడే ఉండాలి. ఊరు వెళ్ళిపడే వారు భోజనం చేయాలి. ఊరు వెళ్ళిపడే వారు అంటే వాళ్ళు గమనించండి, వెలివేయబడ్డారు. వాళ్ళకున్న రోగాన్ని బట్టి సమాజంలో నుంచి వారు ఏమయ్యారు? వెలివేయబడ్డారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళతో పరామర్శించడం కానీ, మంచి చెడ్డ మాట్లాడడానికి వీలు ఎంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు చూడండి. వాళ్ళు కనీసం ఎవరు కూడా పలకరించేవాళ్ళు లేరు. కనీసం ఎవరు కూడా మర్యాదగా మాట్లాడేవాళ్ళు లేరు. కనీసం వాళ్ళ అవసరాలు తీర్చేవాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళకున్న రోగము అలా. ఊరి బయట ఉంటే, ఊరి వెలుపల ఉంటే, ఎవరైనా దారంటే వెళ్తుంటే వాళ్ళు ఏమన్నాలి? కుష్ఠరోగులు అపవిత్రుడను అపవిత్రుడను అపవిత్రుడని చెప్పాలి. అంటే నేను వెలివేయబడిన వాడిని ఇక్కడ ఉన్నాను, కుష్ఠరోగము కలిగిన వాడిగా ఇక్కడ ఉన్నాను అని చెప్తే ఆ దారి పోయేవాడు, ఓహో ఇక్కడ కుష్ఠరోగి ఉన్నాడు కదా, వాడి దగ్గరికి మనం వెళ్ళకూడదని వాడు వేరే మార్గాన వెళ్ళిపోవాలి. ఎంత భయంకరమండి! ఈ 10 మంది ఎటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారండి. కన్న తల్లిదండ్రులు ఎవరైనా వచ్చి పలకరించారా? ఆదరించారా? లేకపోతే వాళ్ళకి కావాల్సింది ఏర్పాటు చేశారా? లేదా అయ్యో నా కుమారుడా, మాతో ఉండవలసిన వాడు, మాతో జీవించవలసిన వాడు, ఏంటి నీకు ఈ దౌర్భాగ్య పరిస్థితి అని ఏ తల్లిదండ్రులైనా బాధపడే వాళ్ళు ఉన్నారా? లేరే. కనీసం ఆదరించేవాడు, ప్రేమించేవాళ్ళకు కొరవైపోయి ఊరు వెలుపడ జీవించి మనుషులు యేసు ప్రభువు వారు వెళ్తుంటే ఆయన ప్రేమాస్వరూపేని తెలుసుకొని, ఆయన కృప చూపించేవాడని తెలుసుకొని ఆయనకి ఎదురు వెళ్తున్నారు. వాళ్ళు ఏమన్నారు? బాధకుడా, నీకు ఇష్టమైతే మమ్మలను శుద్ధించు. నీకు ఇష్టమైతేనే మేము బాగుపడాలనే మా ఆలోచన నీకుంటేనే, మా రోగాలు పోవాలన్న ఆలోచన నీకుంటేనే మాకు ఏం చేయను? స్వస్థత. ఎంత మంచి మాట అండి. నీకు ఇష్టం అవుతే అంటే అక్కడ మనుషులకి ఎవరికి కూడా వాళ్ళంటే ఇష్టం లేదు, వాళ్ళంటే ప్రేమ లేదు. కానీ ఆ కుష్ఠరోగులు అంటారు, నీకు ఇష్టమైతే మమ్మల్ని బాగుంచు. ఎంత తగ్గింపండి, ఎంత విధేయత అండి. వాళ్ళు ఎంత తగ్గింపు ఉందో చూడండి. సరే, యేసు ప్రభువు వారు కృపగల దేవుడు కాబట్టి, జాలిగల దేవుడు కాబట్టి ఆయన అంటాడు, నాకు ఇష్టం లేదు. మీరు బాగుపడడం నాకు ఇష్టమే, మీరు స్వస్థపరచబడడం నాకు ఇష్టమే, మీరు సమాధానంగా ఉండడం నాకు ఇష్టమే, మీరు సంతోషంగా ఉండడం నాకు ఇష్టమే ఇష్టమే ఇష్టమే. ఎవరికి ఇష్టం లేదు? మనుషులకు ఇష్టం లేదు. చూడండి, మీరు సంతోషంగా ఉంటే నీ పక్కడికి ఇష్టపడరు. మీరు నవ్వుతామంటే, మీరు నవ్వుతా మీ సంసార జీవితాలు చేసుకుంటే మీరు పక్క వాళ్ళు నిన్ను చూసి ఏం చేస్తారు? అసూయపడతారు కదా. నువ్వు సంతోషించిన వాళ్ళకి ఇష్టం ఉండదు, నువ్వు ఆనందించిన వాళ్ళకి ఇష్టం ఉండదు, నువ్వు సరైన బట్ట కట్టుకోవడం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. కానీ యేసు ప్రభువు వారు ఏమంటున్నారు? నాకు ఇష్టం లేదు. ఎంత మంచి మాట అండి. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నేను ఇష్టపడుతున్నాను నేను బాగు చేయడానికి అని యేసు ప్రభువు వారు చెప్తూ అంటారు. ఏ సమాజాన్ని విడిచిపెట్టారో, ఏ సమాజానికి దూరం అయ్యారో అదే సమాజంలోకి మీరు వెళ్ళండి.
దేవుని స్తోత్రం చెప్పండి. వాళ్ళు దేనికి దూరం అయిపోయారో వాళ్ళకి దగ్గరగా చేయడానికి యేసు ప్రభు వారు ఇష్టపడుతున్నాడంటే ఆయన ఎంత గొప్పగల దేవుడు అండి. ఎన్నాళ్ళు అయిపోయిందో సమాజాన్ని విడిచిపెట్టి, ఇల్లు విడిచిపెట్టి, కుటుంబాలు విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో వాళ్ళకి. ఇప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, మీరు ఏ సమాజాన్ని విడిచిపెట్టారో ఆ సమాజం దగ్గరికి మీరు వెళ్ళండి. ఏ మందిరాన్ని విడిచిపెట్టారో ఆ మందిరాలలోనికి వెళ్ళండి. వెళ్ళి మీరు ఏం చేయాలి? మీ దేహాలను యాజకులకు కనపరచుకోవాలి. మోసే నియమించిన కానుక వేయండి, అంటే కృతజ్ఞతగా కానుక మీరు వేయండి అని చెప్పారు. వెంటనే వాళ్ళ మాట మీద నమ్మకం ఉంచి వాళ్ళు ప్రయాణం చేస్తుంటారంట. మార్గ మధ్యలోనే వాళ్ళు ఏమైపోయారంట? శుద్ధులైపోయారు. దేవునిస్తూ ఇంకా సమాజంలోకి వెళ్ళలేదు, ఇంకా ఊరిలోకి వెళ్ళలేదు, ఇంకా ఊరి జనాంగంలో కలలేదు. మార్గ మధ్యలోనే వాళ్ళు ఏమైపోయారు? బాగుపడిపోయారు. వాళ్ళ దేహాలు చూసుకున్నారు. పసిపిల్ల దేహం వాళ్ళు మారిపోయారు. పసిపిల్ల దేహం వాళ్ళు మారిపోయి ఎంత ఆశ్చర్యమండి. ఈ దేహాలు చూసి మురిచిపోతున్నారు. ఈ యొక్క శరీరాన్ని చూసుకుని మురిచిపోతున్నారు. మురిచిపోయారు. బాగు చేసిన దేవుని మర్చిపోయారు. వాళ్ళ శరీరాన్ని చూసుకుని మురిచిపోయారు. ఆ శరీరాన్ని బాగు చేసిన దేవుని ఏమైపోయారు? మర్చిపోయారు. ఎంత భయంకర పరిస్థితి ఈ రోజుల్లో. మన పరిస్థితి అదే. మనకు అక్రతగా ఉన్నంత చేపు, మన అవసరత ఉన్నంత చేపు యేసయ్యా 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 ప్రార్థన చేయడం అదంటారా? మనం ప్రార్థన చేస్తాం, మన పక్కళ్ళు కూడా అడుగుతాం, అయ్యా మా గురించి ప్రార్థన చేయాలి. కొంతమంది సేవకుడు ఒక సేవకుడు మన సేవకుడికి చెప్తారు, ఆ సరిపోదు ఇంకొక సేవకుడు చెప్తారు, ఎందుకు? దేని కొరకు? వారి అవసరతలు తీరేవారు. తీరిన తర్వాత దేవుడు బాగు చేస్తాడు. మనం అందరూ ప్రార్థన వినేవాడు, బాగు చేస్తాడు. బాగుపడిన తర్వాత వీళ్ళకి దేవుడు గుర్తున్నాడా? దేవుని సన్నిధి గుర్తుందా? దేవుని ఆరాధన గుర్తుందంటే ఈ దినాల్లో లేదు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం చూడాలి. దీనికి ఈ వ్యక్తి ఏ భక్తి అంటారు కదండి? ఇది ఏ భక్తి అంటారు దీన్ని? స్వార్థపూరితమైన భక్తి అని మనం గమనించాలి. స్వార్థపూరితమైన భక్తిలో ఉన్నాం మనం. ఏదో స్వార్థం కొరకు దేవుని సన్నిధికి వస్తున్నాం, ప్రభు సన్నిధిలో ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అవసరం తీరక నువ్వు నాకు అక్కర్లేదు అంటున్నారు. వింటున్నారో దీనికి బిడ్డలారా? దేవునికి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నాను నేను. ఇరిమియా రాసిన గ్రంథంలో అక్కడ కొంతమంది పురుషులు, స్త్రీలు ఉన్నారు. వాళ్ళు అంటున్న మాట ఏంటి? కావలసిన తిండి ఉంది, కావలసిన బట్ట ఉంది, మాకు సమృద్ధిగా అన్నీ ఉన్నాయి, కాబట్టి నువ్వు యెహోవా నామమున ప్రకటన చేస్తున్నావే, మేము వినవలసిన పని మాకు. ఎంత భయంకరమండి. వాళ్ళు అంటున్న మాట ఏంటండి? వాళ్ళు ఏమన్నారు? చదువుతారా మాట? దొరికిందా? దేవుని స్తోత్రం. ఎంత భయంకర మాట మాట్లాడుతున్నారండి. ఎంత భయంకరమైన మాట ఇరిమియా రాసిన గ్రంథంలో మనకు కనబడుతుంది. అక్కడున్న స్త్రీలు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? యెహోవా నామమున ప్రకటన చేస్తున్న నీ మాట మేము వినము, వాటిని మేము అంగీకరించము అంటున్నారు. కారణం ఏంటి అంటే మాకు సమృద్ధిగా ఆహారం ఉంది కాబట్టి, తినడానికి తిండి ఉంది కాబట్టి మేము వినవలసిన పని మాకు లేదు అంటున్నారు. తిండి ఎక్కువతే ఏమెక్కువదండి? తిండి ఎక్కువతే మొత్తం ఎక్కువ. అంటే ఇప్పుడు గమనించండి, వీళ్ళు ఎలాగున్నారంటే
వీళ్ళకి తిండి ఎక్కువైంది, అన్నీ ఎక్కువైంది. దేవుని మర్చిపోయారు, దేవుని విడిచిపెట్టేశారు, దేవుని ఆరాధించడం మానేశారు. చూడండి దేనికి వాక్యంలో 44వ అధ్యాయం 44వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. చూడండి, ఇరిమియా రాసిన గ్రంథం 44:15. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ అక్కడ నిలిచున్న స్త్రీలను, మహాసమాజంగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసుల కాపురముండు జనులందరూ ఇర్మీయాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చారు. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటలు మేము. ఎంత భయంకర మాట అండి! ఎవరి నామాన్ని బట్టి? వీళ్ళెవరండి? వీళ్ళెవరు ఈ మాట చెప్పేది? ఈ మాట అనేది ఎవరండి? ఇశ్రాయేలీలు. దేవుడి చేత వాగ్దానం. ఎందుకంటే ఓయ్ బిలాం యాత్రికుడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? బాలాకు దగ్గరికి వెళ్తున్నావా? నా ప్రజలను శపించడానికి నీకు వెళ్ళారు. వాళ్ళెవరు? వాళ్ళ నా జనాంగం, నా ప్రజలు. నేను వాగ్దానం చేయబడిన నా ప్రజలు. వాళ్ళని శపించడానికి వీలు. వాళ్ళని నోటంటే దీవెనే రావాలి తప్ప శాపం అనేది రాదు. కాకూడదని బిలామును గద్దించిన దేవుడు. అంటే ఇశ్రాయేలు పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడండి. ఇప్పుడు మరి వీళ్ళు ఎలా ఉన్నారు? దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉంటే వాళ్ళు శపించబడడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళు దూషించబడడం వాళ్ళకి దేవునికి ఇష్టం లేదు, వాళ్ళు నశించకపోవడం కూడా వాళ్ళకి దేవునికి ఇష్టం లేదు. అందుకు బిలామును ఏం చేశాడు? గద్దించాడు. బిలామును గద్దించాడు. ఇవాళ వింటున్నారా దేవుని బిడ్డలారా? అంటే తన ప్రజలు శోధింపబడ్డం దేవునికి ఇష్టం లేక వాళ్ళని ఎంతగానో ప్రేమించారు. మరి ఈ ప్రజలు ఎలా ఉన్నారు? దేవుని ప్రేమను కనుక్కొని, దేవుని కృపను కనుక్కొని వీళ్ళు ఏం చేస్తున్నారు? కానీ పురుషుడు పక్కనే ఉన్నాడండి. పురుషుడు పక్కన ఉండగా ఎవరు మాట్లాడుతున్నారు? ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు, స్త్రీలు మాట్లాడుతున్నారు. ఎంత ధైర్యం వచ్చిందండి వీళ్ళకి! ఇప్పుడు పక్కన పురుషులు ఉన్నారు ఉండి, అబ్బాయి ఏంటి మాట్లాడి ఇలా మాట్లాడుతున్నారండి. ఒక్క వ్యక్తి అయినా, ఒక పురుషుడు మాట్లాడగలిగాడా? అంటే వీళ్ళు కృతజ్ఞులా? కృతజ్ఞులే. కారణం ఏంటంటే దేవుడు చేసిన మేలును వీళ్ళు ఎందుకు మేము అంగీకరించమన్నారు అంటే, చూడండి 17వ వచనంలో ఆఖరి భాగంలో అంటాడు. ఏమన్నాడు? అలాగూ చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికింది, మేము క్షేమముగానే ఉంటుంది, ఏ కీడు మాకు కలగలేదు. వీళ్ళు ఎంత గద్దెకి చాలిపోయారు చూడండి. ఈ విగ్రహాలే మమ్మల్ని కాపాడుతున్నాయి, ఈ విగ్రహాలే మమ్మల్ని నడిపిస్తున్నాయి, ఈ విగ్రహాలే మాకు కావాల్సినవన్నీ ఇస్తున్నాయి. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే మాకు సమృద్ధిగా ఆహారం ఉంది. రెండవది, మేము ఆరోగ్యకరంగానే ఉన్నాం. మూడవది, ఏ కీడు మాకు లేదు. కాబట్టి నువ్వు చెప్పిన మాటలు మేము, వాళ్ళకి ఇశ్రాయేలు చెప్తున్న మాటలు, దేవుని దేవుని స్తుతించడం మానేశారు, దేవుని ఆరాధించడం మానేశారు, దేవుని గణపరచడం మానేసి వీళ్ళు ఇష్టానుసారంగా తిరగడం ప్రారంభించారు. అందుకే ఇక్కడ కీర్తనకారు చెప్తున్నారు, అయ్యా యెహోవాను ఏం చేయాలి? ఎవరు స్తుతించాలి అంటే అంటాడు కదా, ఏమన్నాడు? అన్యజనులారా, దేవుని ఎరగిన వాళ్ళారా మీరు ఏం చేయాలి? యెహోవాను స్తుతించాలి. మొట్టమొదటి ఎవరితో చెప్తున్నాడు ఆయన? తన ప్రజలతో చెప్పుకోవట్లేదు, తన కుటుంబీకులతో చెప్పట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ మాట వింటాలే. వాటి మాట వినే స్టేజ్లో వాళ్ళు లేరు కాబట్టి అని చెప్తున్నారు. అన్యజనులారా అంటే దేవుని అడిగిన వాళ్ళారా
మీరు యెహోవాను స్తుతించాలి. ఎందుకంటే ఆయన కృప మీ మీద ఉంది కాదు. ఆయన కృప మీ మీద ఉంది కాబట్టి మీరేం చేయాలి? ఒక్కసారి యేసు ప్రభువారి గురించి తెలుసుకోండి, ఒక్కసారి దేవుని గురించి తెలుసుకోండి. ఆయన కృప ఎంత హెచ్చుగా నీ మీద ఉందో తెలుసుకొని నువ్వేం చేయాలి? దేవుని స్తుతించండి. ఇవాళ వింటున్నావా దేవుని? దేవుని బిడ్డలు మర్చిపోయారు, కానీ అన్యజనులు మాత్రం దేవుని మర్చిపోలేదు. అందులో సమరయుడంట, 10 మందిలో ఒకడంట, సుంకర ఎవరు 10 మందిలో ఒకడు వచ్చాడు కదా, ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఏం చేశాడు? దేవుని స్తుతించాడు. అంటే ఇప్పుడు గమనించండి, 10 మందిలో 9 వెళ్ళిపోయారు ఆయన ప్రజలే, కానీ ఒక్కడు మాత్రము ఆడు అన్యుడు, కానీ దేవుని విడిచిపెట్టాడు. దేవుని విడిచిపెట్టేవాడుగా లేడు. ఎందుకంటే దేవుని కృపను కనుగొన్నాడు, దేవుని కృపను ఎరిగి ఉన్నాడు. కాబట్టి అరే ఆయన లేకపోతే, ఆయన మాట లేకపోతే ఈ సరి నాకు వచ్చేది కాదు. దీంతో నేను నా కుటుంబం దగ్గరికి నేను వెళ్ళేవాడిని కాదు. కాబట్టి ముందు నా కుటుంబం దగ్గరికి కాదు వెళ్ళేది, నన్ను బాగు చేసిన దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. ఎంత మంచిది ఇది ఆలోచన మనకుందా? నీ అవసరత కొరకు ఏది అడిగేస్తావు, నీ బిడ్డల కొరకు ఏది అడిగేస్తావు, లేకపోతే నీ కుటుంబ కొరకు ఏది అడిగేస్తున్నావు. దేవుడు వింటున్నాడు, ఇచ్చేస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తాడు? ఆయన బాబు ఇప్పుడు సునీత సాక్ష్యం చెప్పింది, నా కూతురు కొడుకుని బాగు చేశాడు, నా కొడుకుని బాగు చేశాడు అనా. ఇప్పుడు దేవుడిని అడిగింది కాబట్టి దేవుడు ఏం చేశాడు? కృప చూపించి బాగు చేశాడు. బాగు చేసిన తర్వాత ఏం చేయాలి? మర్చిపోవాలా? ఏం చేయాలి? యెహోవాను స్తుతించాలి. కృతజ్ఞత స్తుతులు చెల్లించేవారికి ఉండాలి. అందుకంటాడు కృతజ్ఞత అనేది అందరికీ లేదు. ఎంత భయంకరమాట! కృతజ్ఞత అనేది అందరికీ లేదు, కొంతమందికి మాత్రమే. ఆ కృతజ్ఞతను కలిగి ఉన్నావా? నేను కలిగి ఉన్నానా? రెండోది ఎవరు చెప్తున్నాడు? అన్య జనాంగం చెప్తున్నాడు. 2 ఎవరు చెప్తున్నాడు? సర్వ జనములారా. అంటే సర్వ సృష్టికి ఆయన తెలియజేస్తున్న మాట ఏంటంటే ఆయన కృపను గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నారు. ఆయన కృప గురించి, ఆయన చేసే కార్యముల గురించి తెలియచేయడానికి ఇష్టపడుతున్నారు. ఒక మాట మీతో పంచారు. నోవహు కాలానికి వెళ్దాం. ఇప్పుడు మాట ఆయన ఏం చేశాడు? నోవహు నీ కొరకు ఒక వాడును సిద్ధం చేసుకోమంటాడు. కానీ నోవహుకి ఎంత ప్రేమ ఉందంటే చాలా ప్రేమ ఉంది. ఎవరి పట్ల? తన దేశ ప్రజల పట్ల. తన ప్రజలు అంటే తన గ్రామం, తన ప్రాంతంలో ఉన్న ప్రజల పట్ల ఆయనకి ఏముంది? ప్రేమ ఉంది. వాళ్ళు నశించుకోవడం నోవహుకి ఇష్టం లేదు. వాళ్ళు నాశనం అయిపోవడం నోవహుకి ఇష్టము లేదు. ఏం చేస్తున్నాడు? వాడు తయారు చేస్తూనే ఉన్నాడు. దేవుని మాట పక్కన పెట్టలేదు, వాడు తయారు చేస్తూనే ఉన్నాడు. అక్కడ ప్రజలకు చెప్తూనే ఉన్నాడు. ఏమి చెప్తున్నాడంటే జలప్రళయం వస్తుంది, ఈ జలప్రళయం ద్వారా దేవుడు మనల్ని నాశనం చేయబోతున్నాడు. కాబట్టి అయ్యా ఇది మన కొరకే వాడను నేను తయారు చేస్తున్నాను, కాబట్టి మీరందరూ రావాలి ఇందులోకి. ఎవరు? మీరందరూ కూడా ఈ వాడలోనికి. ఎవరు విన్నారండి? ఎవరు విన్నారు? ఏం చేస్తున్నారు? వినకుండా ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? పెళ్లి చేసుకుంటున్నారు. ఇంకేం చేస్తున్నారు? ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళు దేంట్లో నిమగ్నం అయిపోయారు? దేవుడి మాట వినడానికి ముందుకు రాలేకపోతున్నారు, దేవుని కృపను కనుగొనడానికి ముందుకు రాలేకపోతున్నారు. వాళ్ళు బిజీ అయిపోయారు. ఇవాళ మనం అందరూ బిజీయే కదా.
మనం కూడా బిజీ అండి. నేను తిన్నానా మా సహోదరు అంటుంది, మా పాస్టర్ గారు అంత బిజీ అయిపోయారు, మా ఇంటికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఆవిడ పొగడలేదు. ఏం చేసింది? ఇండైరెక్ట్గా నన్ను తిట్టిందనమాట. ఏంటి మా పాస్టర్ గారు బిజీ అయిపోయారు, మా పాస్టర్ గారు బిజీ అయిపోయారు, మా ఇంటికి రావడానికి ఆయనకి తీరిక లేదు, మరి ఏం చేస్తాం? అప్పుడు నేను ఆ బిజీ లేకుండా ప్రార్థన చేయమ్మా, నీ ఇంటికి వచ్చి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు ఇంటికాడ కూర్చుంటా. వాళ్ళు వింటున్నారా? ప్రతి మనిషి కూడా ఇవాళ ఏమైపోయాడంటే బిజీ అయిపోయాడు. కానీ ఆ బిజీ టైంలో దేవుని మాట వినేవాళ్ళు ఏం చేస్తారు? లేచిన కానీ ఏం చేస్తున్నాడు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాం? టైమే గుర్తు వస్తుంది. లేచిన కానీ టైం గుర్తు వస్తుంది. తెల్లారిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి? నీళ్ళు పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలి? వంట వండుకోవాలి. ఆ తర్వాత ఏం చేయాలి? క్యారేజ్ పెట్టాలి. ఆ తర్వాత ఏం చేయాలి? పిల్లల్ని సిద్ధపరచాలి. ఆ తర్వాత ఏం చేయాలి? పని పాటకి వెళ్ళాలి, లేదా వ్యాపారానికి వెళ్ళాలి, లేదా వ్యవసాయానికి వెళ్ళాలి, డ్యూటీలకు వెళ్ళాలి. బిజీ 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 బిజీలో గడుపుతున్నారండి. నోవహు ప్రకటిస్తున్నాడు, నోవహు చెప్తున్నాడు, ఎవరు వినకూడదు. వాళ్ళు బిజీలో అయిపోయారు, బిజీలో వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి? ఇవాళ ఇల్లు కట్టేసుకోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. ఇవాళ చూడండి, ఇలా దేవుడు ఎంత మంచి ఇల్లు ఇచ్చాడు మనకి. ఇప్పుడు ఏం చేయాలి? నా కుమారుడికి ఇలాంటి పెళ్లి చేయాలి, ముందుగానే ఆలోచన చేసుకుంటున్నాం, ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి. దీని కొరకు ఎంతో ప్రయాసపడి పరిగెడుతున్నాడు మానవుడు. కానీ వెనకుండి మన కృప చూపిస్తున్న దేవుని మాత్రము మర్చిపోతున్నారు. నువ్వు బిజీ ఏమో కాదట్లేదు, కానీ ఆ బిజీలో దేవుని మర్చిపో. ఆ బిజీలో దేవుని విడిచిపెట్టకు. దేవుని ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూనే ఉండాలి. కానీ ఇవాళ బిజీలో మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు చూడండి, ఇంతమంది కూర్చున్నాం, మిగతా వాళ్ళందరూ ఎక్కడున్నారు? బిజీగా ఉన్నారు. ఎందుకంటే పెందలకాడ పడుకొని పెందలకాడే వెంటనే ఏంటి సంతకాడ పడుకొని పెందలకాడే లేవాలి, పని చేసుకోవాలి. ఒక సహోదరిని అడిగాను, అమ్మా రాత్రి రావచ్చు కదా. తెల్లారి లేవలేనండి, తెల్లారి పనిలోకి నేను వెళ్ళలేను, అందుకే నేను ఓలేని బ్రేక్, నేను బిజీ. ఇక్కడ దేవుని సన్నిధిలో గడిపితే రేపొద్దు నేను ఏ పని చేయలేను, ఈ పని చేయలేను, అసలు పని చేయడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? నీ ఇష్టమా? ఇవాళ నోవహు కాలంలో జరుగుతుంది ఏంటంటే, దేవుడు కృప చూపిస్తున్నాడు. నోవహు నీ కొరకు సిద్ధపరచమంటే, నోవహు ఎవరి కోసం? తన ప్రజలందరి కొరకు వాడను ఏం చేస్తున్నాడు? ఆయన సిద్ధపరుస్తున్నాడు. ఒక్కలైనా విన్నారా? ఒక్కలైనా అంగీకరించారా? ఒక్కలైనా నా వాడి దగ్గరికి వచ్చారా? రాలేదు కదా. ఏం చేస్తున్నారు వాళ్ళు? వాడి పిచ్చోడి కిందకు చూశారు, వేరేవాడి కిందకి చూశారు. ఎవరిని? నోవహు. ఒక వేరేవాడి కింద పరిగణలోకి తీసుకొచ్చారు, ఒక పిచ్చోడి కింద గుర్తించారు. కానీ మనిషి బిజీలో పడిపోయి దేవుని మాట విడిచిపెట్టాడు. సృష్టి మాత్రము, జంతువులు, ఎగిరే పక్షులు, భూమి మీద ప్రతి పురుగు కూడా దేవుని మాటకు వాళ్ళకు కూడా బిజీ ఉన్నాయి. వాటికి లేవా? మనం లేకుండానే ఏలైతాయండి. ఆకాశ పక్షులు లేతాయి. అవి వాటి అరుపులకి మనం ఏం చేస్తాం? తెల్లారిపోయిందని లేస్తాం కదంటారా? అవి ఎన్ని గంటలకి? 4 గంటలకి అవి ఏం చేస్తాయి? మన ఇంటి ముందే కావు 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 అంటే కాకులు అరుతూ ఉంటే మనకేమనిపిస్తుంది? తెల్లారిపోయింది, లేవాలి, లేచి పని చేసుకోవాలి. అంటే తెల్లారిపోయిందని గుర్తు చేసేది ఆకాశ పక్షులే. మనం లేపుతున్నాయి, అవి ఆహారం సిద్ధపరచుకుంటున్నాయి, కానీ అవి కూడా బిజీలో గడుపుతున్నాయి, కానీ దేవుని మాటకు లోబడుతున్నాయి.
దేవుని స్తోత్రం. ఎంత గొప్ప స్తోత్రం. ఇవాళ గమనించండి, దేవుని కృప తీసుకుని వీళ్ళు బిజీలు గడుపుతూ దేవుని విడిచిపెట్టేశారు. ఆకాశ పక్షులు, జంతువులు దేవుని కృప తీసుకుని వాళ్ళు బిజీలో గడుపుతూ కూడా ఏంటండి దేవుని మాటలు వాళ్ళు అవి విడిచిపెట్టలేదు. అవంట ఆ చివరి టైంకి వచ్చేటప్పటికంట జాతలుగా ఎక్కడికి వచ్చినాయంట? వాడి దగ్గరికి వచ్చేసి తొలికొచ్చారు. ఎవరైనా తొలికొచ్చారా? ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి, మనం కొంతమంది తీసుకెళ్ళాలి. ఒక ఇంటికి ఎన్నిసార్లు తిరగాలి? మనం ఒక ఇంటికి ఎన్నిసార్లు తిరగాలి? 4-5 సార్లు తిరిగితేనే కానీ ఆ ఇంట్లోంచి బయటకు రావాలి. ఏమైందా ఫస్ట్ అయిపోతుందమ్మా, మళ్ళీ అరగంట పోయి అమ్మ అయిందా, అయిపోతుందమ్మా, అమ్మ నాకు ఒక అరగంట పోయి పావుగంట పోయి అమ్మ అయిందా, ఇంక బట్టలు వేసుకుంటాం. అంటే ఇంటిని సిద్ధపరచలేదు ఎవరు తొలికి రాలేదు. బాబు ఓటలోకి వచ్చే అని ఎవరు చెప్పలేదు. వాటికి అవే దేవునికి మాటకు లోబడి ఎలా వచ్చినాయంట? జతలుగా కలుసుకుని వచ్చినాయండి. వాటిలో ఏమున్నదన్నమాట? దేవుని దగ్గరికి వచ్చిన వాటిలో ఏముంది? ఐక్యత ఉంది. ఇవాళ మనుషులకు ఐక్యత లేదు. దేవుని దగ్గరికి వచ్చాయంటే, దేవుని దగ్గరికి ఆ జంతువులు వస్తున్నాయంటే ఆ జంతువులు ఏం చూపించినాయి? ఐక్యత చూపించి, ఆకాశ పక్షులు చూపించని, భూమి మీద సంచరించే జంతువులు చూపించి జతలుగా ఒక్కొక్కటిగా రాలే. ఒక్కొక్కరికి వచ్చిన రాలే, జతలుగా వచ్చింది. దేవుని స్తోత్రం చెప్తారా? అంటే దేవుని దగ్గర రావడానికి వాటిలో ఏముందన్నమాట? ఐక్యత. వాటిలో ఏముందన్నమాట? సమాధానం. వాటిలో ఏముందన్నమాట? నెమ్మది ఉంది. కాబట్టి మరి ఆ జంతువుల దగ్గరికి ఎవరైనా వెళ్ళి ప్రకటన చేశారు? నోవా వెళ్ళి ప్రకటన చేశాడా? ప్రకటన చేశాడండి. నోవా ఎక్కడ ఉన్నాడు? తన ప్రజల దగ్గరే ఉన్నాడు. ఎవరితో చెప్పడుతున్నాడు? తన ప్రజలతోనే చెప్తున్నాడు. మరి జంతువులతో ఎప్పుడు చెప్పాడు? మరి ఎలాగ విన్నాయో ఆ మాటకు ఏమైనా లోబడిపోయాడు. మానవుడు బిజీలో పడిపోయి దేవుని విడిచిపెట్టేశాడు. ఇవాళ లోకంలో బిజీలో పడిపోయి దేవుని సన్నిధిని విడిచిపెట్టేశాడు. ఇవాళ విడిచిపెట్టేసి నోవహు కాలంలో జలప్రలయం వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఏమైపోయారు? నాశనం. మరి ఆ విజయం ఏమైపోయి, ఆ ఇల్లు ఏమైపోయింది, ఆ పిల్లలు ఏమైపోయారు, ఆ ఉద్యోగాలు ఏమైపోయింది, ఆ వ్యాపారాలు ఏమైపోయినాయి, ఆ వ్యవసాయాలు ఏమైపోయినాయి? ఒకసారి ఆలోచించండి. దేని కొరకు నువ్వు బిజీగా గడుపుతున్నావో, దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావో, నీవు లోకాన్ని విడిచిపెట్టేటప్పుడు అవన్నీ ఏమైపోతున్నాయి. అందుకని ధనవంతుడు అన్నాడు, ఏమన్నాడు? రే బాబు, సంపాదించే బాగుంది, బాగానే సంపాదించుకున్నావు కాబట్టి దాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు. కాబట్టి ఈ రాత్రి నేను ఏం చేస్తున్నాను? నీ ప్రాణాన్ని అడుగుతాను. ఇప్పుడు నువ్వు సంపాదించింది ఎవరు సొంతం అయిపోతే ఒకసారి ఆలోచించరా బాబు అన్నారు. అంటే నువ్వు సంపాదించిందంతా వ్యర్థమే. ఇతడు ధనవంతుడే, అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదించాడు. ఆ సంపాదనలో బిజీ అయిపోయాడు, దేవుని మర్చిపోయాడు. దేవుడు వెర్రాడని పిలిచాడు. అంటే దేవుడు ఎరిగినవాడా? దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు కదా, ఆ ధనవంతుడితో మాట్లాడుతున్నాడా లేదా? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నేను అడుగుచున్నా. ఎవరితో మాట్లాడాడండి? ధనవంతుడితో. అంటే దేవుడు ధనవంతుడితో మాట్లాడాడంటే వినండి. ఆ ధనవంతుడు దేవుడు తెలీదా? తెలుసుండి కూడా ఆస్తులను చూసుకొని, సంపాదన చూసుకొని దేవుడు మర్చిపోయాడు. నువ్వు మర్చిపోతున్నావా? దేవుడు ఇచ్చిన దాన్ని చూసుకుని మర్చిపోయేవాడు ఎంతమంది ఉన్నారు? దేవుని ఆరాధించలేకపోతున్నాడు. ప్రార్థన చేయడానికి టైం ఉండలేదు, కానీ ప్రతి దానికి ఏముందండి? టైమే.
ఇవాళ మేము 5 గంటలకి ఒక గూగుల్ మీట్లో మీట్ అవుతాం, ఇంచుమించు 15 మంది పాస్టర్లు. ఒక ఆయన అంటున్నాడు, ప్రార్థన చేయడానికి టైం ఉండలేదు కానీ టీవీలకి ఎక్కువ సమయం గడుపుతున్నామంట. ఎంత భయంకరమా! వాక్యం చదవడానికి టైం ఉండలేదు కానీ పనికిరాని మాటలు మాట్లాడుకోవడానికి సమయం. ఇవాళ క్రైస్తవ బిడ్డలకి తగున, క్రైస్తవ బిడ్డలకు క్రైస్తవ బిడ్డలకు ఇంత తగున అంటే వాళ్ళ భక్తి ఎలాగో ఒకసారి ఆలోచించాను. అందుకంటాడు సర్వ సృష్టికి చెప్తున్న మాట, యెహోవాను స్తుతించు. సర్వ సృష్టిలో నా ప్రజలందరికీ చెప్తున్న మాట, అయ్యా ఆయన కృప నీ మీద హెచ్చుగా ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? ఆయన కృపను పొందుకున్నా నీవు ఏం చేయాలి? యెహోవాను స్తుతించడం మర్చిపోకయ్యా, మర్చిపోకు. మర్చిపోతే రేపొద్దున వేదన పడే పరిస్థితి రాదు. లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. ఈ మాట ముగించేసుకుందాం, 118లోకి వెళ్ళిపోతాం. చూడండి, ఇప్పుడు లాజరు ఉన్నాడు, ధనవంతుడు ఉన్నాడు. లాజరు చనిపోయాక ఆ పాతాళంలో వేదన పడుతూ ఏమన్నాడు? నా తండ్రివైన అబ్రహామా అన్నాడు. బ్రతుకున్నప్పుడు ఆ మాట ఎప్పుడైనా అన్నాడా? అతను బ్రతుకున్నప్పుడు ఎప్పుడైనా అతని జీవితంలో నా తండ్రివైన అబ్రహామా అనే మాట వచ్చిందా? ఏమొచ్చింది? తన ఆస్తే, తన తిండే, తన బట్టే చూసుకున్నాడు తప్ప దేవుని ఆరాధించాలనే ఆలోచన అతనికి బిజీ గడుపుతున్నాడు. బిజీలోనే తన బట్ట ఎలాంటి బట్ట అంట? ఊదా రంగు ఫస్ట్ అంటే విలువైన. ఈరోజు ఏ బట్టలు కట్టాలి? ఒక ఆయన అంటున్నాడు, నేను అడగలేదు, తన సొక్క చూపిస్తూ ఈ సట్టంతో తెలుసు మీకు అన్నాడు. నేను అన్నాను, తెలుసుకోవాలంటే నాకు అవసరం, అది నీకు ఇష్టమైంది నువ్వు కొనుక్కున్నావు, లేదండి అసలు ఈ సట్టంతో మీకు తెలియాలన్నాడు. ఎందుకంటే అంత ఖరీదైన సొక్క నేను కొనుక్కున్నాను అనే గర్వంతో చెప్పడానికి. అవునే కదా? సరే నేను నువ్వే చెప్పు, మరి నువ్వే అడిగావు కాబట్టి నువ్వే చెప్పే, మరి అది ఎంత ఉంటుందో నాకే తెలుస్తుంది అన్న. ఈ షర్ట్ ఖరీదు వచ్చి 3000 రూపాయలు. అంటే నేను ఎలాంటి బట్ట కడుతున్నాను? ఒక్క షర్ట్ ఖరీదు ఎంత అంటండి? 3000 అంటండి. అంటే 3000 రూపాయల షర్ట్ వచ్చి ప్యాంట్ ఎంత? మరి ప్యాంట్ ఎంత? దాని గురించి చెప్తే కింద పడిపోతారు మీరు. అంటే ఒక ప్యాంటు షర్ట్ వచ్చి ఇంచుమించు 6000 రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే అతను చూపు దేని మీద ఉంది? అతను తొడిగే బట్టల మీద. అతను చూపు ఎక్కడ ఉంది? అతను తినే తిండి మీద. అతను చూపు ఎక్కడ ఉంది? అతను నివసించే ఇంటి మీదే తప్ప, అయ్యో ఇంత సంపాదించుకోవడం కారణం నేను కాదు కదా, దేవుడే కదా, అయ్యో నా తండ్రివైన అబ్రహామా అనడానికి ముందుకు రాగలిగాడా? చచ్చాగా అన్నాడు. ఏమన్నాడు? నా తండ్రివైన అబ్రహామా, నా తండ్రివైన అబ్రహామా. అప్పుడు విన్నాడా? బ్రతుకుండగా పిలిస్తే వింటాడు కానీ చచ్చాక పిలిస్తే ఎవడంటాడు? ఇవాళ క్రైస్తవులు కూడా ఏమనుకున్నారంటే దేవుడు జాలిగల దేవుడు, ప్రేమగల దేవుడు కాబట్టి ఇక్కడ ఎన్ని ఆశలు వేసినా ఎన్ని చేసినా అక్కడికి వెళ్ళాక బ్రతిమాలకుంటే దేవుడు వింటాడు కాబట్టి నన్ను పరలోక రాజ్యానికి తీసుకుపోతాడు అనుకుంటున్నారు. ఇవాళ బిజీలో గడుపుతూ దేవుని స్తుతించడం మానేసి ధనవంతుడు చేస్తున్న పని ఏంటి? బట్ట వైపు చూస్తున్నాడు, తిండి వైపు చూస్తున్నాడు, ఇంటి వైపు చూస్తున్నాడు, తన వైపు చూస్తున్నాడు కానీ దేవుడి వైపు చూసే ఆలోచన అతను లేదు. కానీ లాజరు అండి, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఎక్కడ నివసిస్తున్నాడంట? ఎక్కడ నివాసం అండి? పెట్ట కుప్ప మీద. ధనవంతుడు తినేసి పారవేసిన ఆ పెంట మీద నివాసం చేస్తున్నాడు. ఎందుకు? అది ఎప్పుడు పడేస్తాడా?
చూడండి ఎంతమంది పాడేస్తున్నాడో చూసారా. ఒకప్పుడు మనం ఏంటండి మామిడి చెక్కలు ఏరుకుని మామిడి చెక్కలు తీసుకుని ఏం చేసేవాళ్ళం, ఉప్పు కారం వేసుకుని తినే మనం ఇవాళ ఉదయకాలం సాయంకాలం ఉదయకాలం అన్నం సాయంకాలం పని చేయట్లేదు, సాయంకాలం అన్నం ఉదయకాలం పని చేయట్లేదు. ఎక్కడ పడేస్తున్నాం ఏమండి? మనం పాడేసిన అన్నం 10 పద్దులు తింటున్నాయి. ఇవాళ మనకి ఏమైపోయింది? ఎక్కువైపోయింది, అన్నం ఎక్కువైపోయింది. లాజరు కూడా తిండి ఏమైపోయింది? ఎక్కువైపోయింది. కాబట్టి ఎగాదిగా ఏం చేస్తున్నాడు? తినేసి పాడేస్తున్నాడు. ఇవాళ మనం కూడా అదే కదా, అటుకెలుగుతాం ఇటుకెలుగుతాం, కావాల్సినంత వేసుకుంటే సరిపోతుంది కదా. కానీ ఏం చేస్తాం? మనకేమో ఆశ ఎక్కువ, తిండి తక్కువ. ఇదంతా వేసేస్తా ఆకులంటే వేసేసుకుంటాం. తినేయాలనిపోతుంది. అక్కడికి వెళ్తాడికి ఏమవుతావు? తినో అన్నం అంతా ఏం చేస్తావు? వదిలిపెట్టేస్తావు. అది ఎక్కడికి వెళ్తుంది? బంధువుల దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదే లాజరు తిన్న ఆకులు, ఇస్త్రాకుల నుంచి ధనవంతుడితే పాడేసిన ఇస్త్రాకుల నుంచి లాజరు తిని ఏం చేశాడు? కొంతకాలము బ్రతికాడు. అంటే దేవుని దూషించడానికి రాలేదు. దేవుని ఎందుకెత్తావా నాకు ఈ బ్రతుకు, నాకెందుకు వచ్చిన ఈ బ్రతుకని దేవుని దూషించలేదు. ఎవరండి? లాజరు. బ్రతికినంత కాలము దేవుని స్తుతిస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడండి? ఎక్కడికి వెళ్ళిపోయాడు? అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు పరదేశంలో. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ధనవంతుడు ఎక్కడికి పోయాడు అంటే బ్రతుకునంత కాలం బిజీలో గడిపాడు, దేవుని స్తుతించలేదు. పాతాళానికి పోయాడు. పాతాళానికి పోయేటాడు ఆ తండ్రి పోయినా అబ్రహాం. విన్నాడా? విన్నాడు. దేవుడు విన్నాడు. అప్పుడు అన్నాడు, నీ దగ్గర రావడానికి అవకాశము లేదు, ఛాన్స్ అయిపోయింది, ఇంకా నీ దగ్గరికి ఎవరు కూడా రారు. కారణం ఏంటంటే మధ్యలో ఏముంది? అగాధం ఉంది. ఈ అగాధాన్ని దాటుకుని రావాలంటే ఎవరి వల్ల కాదు, నీ బాధ నువ్వు పడమని. ఇవాళ వింటున్నారా? ప్రభు రాబోతున్నాడు, ఇంకా నువ్వు బిజీలోనే గడుపుతున్నావా? ప్రభు రాబోతున్నాడు, ఇంకా నీ ఇష్టమైన కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తావా? ప్రభు రాబోతున్నాడు, దేవుని విడిచిపెట్టి ఇంకా నువ్వు నీ జీవితాన్ని ఈ లోకంలోనే గడుపుతావా? దేవుని స్తుతిస్తావా? ఎప్పుడు స్తుతిస్తావా? ఇవాళ ఇంటికాడ నుండి వాళ్ళు టీవీలు చూస్తున్నారు, కాలయాపన చేస్తున్నారు, పడుకున్నారో తెలియదు. కానీ ఈ క్షణంలో ప్రభు వస్తే మనం ఎక్కడున్నాం, వాళ్ళు అక్కడ ఉన్నారు. ఎవరెంత పడతారు? ఏంటి వాళ్ళ పరిస్థితి? ఇవాళ గమనించండి, అదే పరిస్థితి చెప్తున్నాడు. ఆయన కృప ఇచ్చుకుంది కాబట్టి ఆయన స్తుతించడం వారు. ఒకవేళ ఆయన కృపను కోల్పోతే నీ బ్రతికేంటి ఒకసారి తెలుసుకోమని ఆ కీర్తనకారుడు చెప్తున్న మాట. కాబట్టి దేని బిడ్డలారా, దేనికి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నాను నేను కూడా. ఆయన కృప కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. రెండవది, ఆయన విశ్వాసతకు కలిగి ఉండడానికి మనం సిద్ధపడి, ప్రభు రాకడ వరకు మనము సిద్ధపడి ఉండాలని దేవునికి వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. మరి ఆఖరిగా 118వ కీర్తనకు వెళ్ళిపోతాం. 118వ కీర్తన 1-2 చరణాలు చూసుకొని ముగించేసుకుందాం. చూడండి, ఇందులో ఇంచుమించు ఎన్ని చరణాలు ఉన్నాయి? 29 చరణాలు ఉన్నాయి. పెద్ద కీర్తనే. ఈ కీర్తన కూడా ఎవరు రాశారో తెలియదు. కానీ ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఇక్కడ కూడా ఏం చేయాలి? ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు కీర్తనకారుడు? అది ఈ కీర్తన కాలంలో అందరూ కూడా చెప్తున్న మాట ఏంటంటే, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు అంటే అక్కడ ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు అన్నమాట? మర్చిపోతున్నారు, దేవుని మర్చిపోతున్నారు. దేవుడు చేసిన కార్యాలు పొందుకుంటున్నారు, కానీ దేవుని స్తుతించడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానేస్తున్నారు. ఇవాళ ప్రజలు కూడా అలాగే ఉన్నారు, మనము కూడా అదే పరిస్థితులు ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఆయన ఎలాంటి వాడంట? ఆయన దయాళుడు కాబట్టి ఆయన కృప
నిరంతరము నిలిచాడు. ఆయన దయగలిగిన దేవుడు కాబట్టి నీ మీద నా మీద దయ చూపించే దేవుడు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చేస్తాడంట, ఆయన కృప నిరంతరము నిలుచును అన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కింద ఒక రెండో చదువు, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరూ గాక, ఆయన కృప నిరంతరం నిలిచినని అహరోను వంశస్థులు అందరూ గాక, ఆయన కృప నిరంతరం నిలిచినని యెహోవా యందు భయభక్తుల వారందరూ అందరూ గాక. ఈ మాట చెప్పేసుకుని ముగించేసుకుంటాం. ఇక్కడ వరకు ఎవరంటారంటండి, చెప్పే అమ్మా మీకే చెప్తున్నా, ఎవరంటారంట? మొట్టమొదటి అనేది ఎవరు? ఇశ్రాయేలు. రెండో వాళ్ళు ఎవరు? ఎవరమ్మా? లేవీలు. అహరోను వంశస్థులు అంటే ఎవరండి? లేవీలు. లేవీలు అంటే ఎవరండి? యాజకులు. యాజకులు అంటే ఎవరండి? ఈనాడు పాస్టర్. అర్థమవుతుంది కదా మీకు? అహరోను వంశస్థులు అంటే ఎవరు? లేవి. లేవి అంటే ఎవరు? యాజకుడు. యాజకుడు అంటే ఎవరండి? ఈనాడు పాస్టర్. దేవునికి మానవుడికి మధ్యవర్తి. ఇప్పుడు చెప్తున్న మాట ఏది? ఇంకో జనాంగం ఉన్నారు. ఎవరు? యెహోవా యందు భయభక్తులు గలవారు. అంటే ఇశ్రాయేలు కాదు, లేవీలు కాదు, లేదా అన్యజనం కాదు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు కూడా ఏమంటారంట? ఏమంటారు? ఆయన కృప నిరంతరము నిలిచేది. ఇవాళ గమనించండి నేను బిడ్డలారా, ఇశ్రాయేలీలు అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు అంటే ఎవరండి? వాగ్దానం చేయబడిన జనాంగం, దేవునికి ఇష్టలైన జనాంగం, దేవుని ప్రజలు, ఆయన జనాంగం. ఇవాళ దేవుని మర్చిపోయారు. నువ్వెవరు? నేనెవరిని అంటే మన అన్య జనాంగమైన మన ఇశ్రాయేలు అనే చెట్టుకి అంటు కట్టబడినవారు. మనం కూడా ఎవరండి? ఇశ్రాయేలువే. అప్పుడు అంటాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరినన్నారు? జక్క ఎవరు? అతడు యూదుడే, కానీ యూదా జాతిలో తక్కువ. వినండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కానీ వాళ్ళు వినండి, దేనికి బిడ్డలారా అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడు. ఇవాళ గమనించండి దేనికి బిడ్డలారా, ఈ మాట బట్టి ఇవాళ మన నోటి నుంచి ఏం రావాలి? ఆయన కృప నిరంతరం నిల్చదు. 136 కీర్తన చూడండి. 136 కీర్తన తీసారా? కీర్తనకాడు పలుకుతుంటే అక్కడ జనాంగం ఏమంటారు చూడండి. యెహోవా దయగలడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు అంటే అక్కడ ప్రజలు ఏమన్నారు? ఆయన కృప నిరంతరము ఉండును. అక్కడ నా దావీదుడు ఏమన్నాడు? దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లించుడు అంటే అక్కడ ప్రజలు ఏమన్నారు? అబ్బా చూడండి, ప్రభువుకు కృతజ్ఞతస్తులు చెల్లించుడి అని అక్కడ నా యాజకుడు అంటే అక్కడ ప్రజలు ఏమన్నారు? ఆయన కృప ప్రతి విషయంలో కూడా ఏమన్నారు వీళ్ళు? ఆయన కృప నిరంతరము, ఆయన కృప నిరంతరము, ఆయన కృప నిరంతరము. ఎంత మంచి మాట! నువ్వు అనగలుగుతున్నా మాట? ఆయన కృప గురించి నువ్వు తెలుసుకుంటే, ఆయన గురించి తెలుసుకుంటే నువ్వేమంటావు? నా పట్ల ఆయన కృప నిరంతరము నిలుచును అన్నమాట. ఎందుకు అంటే ఆయన నీ మీద నా మీద దయ చూపించదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన దయ నీ మీద ఉంది కాబట్టి ఆయన కృప నీ మీద ఉంటుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ. ఇప్పుడు చూడండి, నీకంటే ధనికులు, నీకంటే పెద్దవాళ్ళు, నీకంటే చిన్నలు,
నీతో సమానమైన వారు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు లేదా? ఏమా లేదు, చూడండి ముగిస్తున్నాను. వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. నువ్వు బ్రతుకున్నావంటే ఆయన కృప. ఎంత బాగా చెప్పావు, నిజమే. నువ్వు నేను బ్రతుకున్నావంటే ఆయన కృప. అంటే ఇప్పుడు చూడండి, వాళ్ళు చనిపోయిన వాళ్ళకంటే తెలివైందాను కాదు, చనిపోయిన వాళ్ళకంటే గొప్పదానం కాదు, గొప్పోడు కాదు. చనిపోయిన వారికంటే నువ్వు ఎక్కువేమి గరుడువేమి కాదు. కానీ నువ్వు నేను బ్రతుకోవడానికి కారణం ఏంటంటే ఆయన దయాలు. ఆయన దయ చూపిస్తున్నాడు కాబట్టి ఆయన కృప మన మీద ఉంది. అందుకే మనము సజీవంగా నడగలుగుతున్నాం, పని చేసుకోగలుగుతున్నాం. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది మర్చిపోదామా? ఇవాళ గమనించండి, చనిపోయే దగ్గరికి వెళ్తే అయ్యో చిన్నోడండి, అయ్యో చిన్నపిల్లండి, ఎంతో కాలం బ్రతకాలండి, అయ్యో ఎందుకండి మనడు ఇంతకు వరకు నాతో మాట్లాడారండి, ఇవాళ ఇంటికి ఇలాగైపోయాడు, అయ్యో అయ్యో అనుకుంటారు. నీకంటే చిన్నపిల్లని చూసి ఇంకా బ్రతకవలసిన దినాలు ఉన్నాయి, ఇంకా జీవించవలసిన దినాలు ఉన్నాయి. నీకు బాధపడుతున్నావే, వాళ్ళు వెళ్ళిపోయారు, నువ్వు బ్రతుకున్నావు. నేను బ్రతుకున్నానంటే నేను బ్రతుకునడానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించావా? నేను సజీవంగా ఉండడానికి కారణం ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన దయ చూపించేవాడు కాబట్టి, ఆయన కృప నా మీద ఉంది కాబట్టి నేను సజీవంగా ఉండగలుగుతున్నాను అన్నవారు దేవుని స్తోత్రం చెప్పాలి. అవును కదా? అవును కదండి. నేను సజీవుడిగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన నా మీద దయ చూపిస్తున్నాడు. రెండవది, ఆయన కృప నా మీద ఉంది కాబట్టి నేను సజీవుగా నా పనిపాటు నేను చేసుకోగలుగుతున్నాను. ఇవాళ క్రైస్తవులు ఇది మర్చిపోతారు, దేవుని బిడ్డలు ఇది మర్చిపోతారు. మర్చిపోయి ఏదేదో ఆలోచించుకుంటున్నారు. అక్కడే నాగేశ్వరరావు గారు బ్రతుకున్న దినాల్లో ఆయన పుట్టినరోజు 90 సంవత్సరం వచ్చింది. 91 వచ్చింది. 91 91. ఆయన టీవీని ఆయన ఇంటర్వ్యూ చేశారు. మీ ఆరోగ్యానికి మీరు ఎంతకాలం బ్రతకడానికి నీ రహస్యం ఏంటని అడిగారు. లేకపోతే మీ సీక్రెట్ ఏంటి, మీరు ఇంతగా ఆరోగ్యకరంగా ఉండి 91 వచ్చినా కానీ ఇంకా మీరు బాగానే ఉండగలిగారు. మీ యొక్క సీక్రెట్ అంటే అది చెప్తుంది ఏంటంటే నా తిండి ఎలా ఉంటుందో అలా ఉంటుంది, ఇలా ఉంటుందో ఏదో చెప్పొచ్చారు. అంత ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానంటే నేను 100 సంవత్సరాలు బ్రతుకుతాను అన్నారు. బ్రతకలిగాడా? 3 నెలలకి చచ్చిపోయాడు. ఇంటర్వ్యూ ఇచ్చిన 3 నెలలకి అతను ఏమైపోయాడు, నేను దేవుని కృపను బట్టి 90 సంవత్సరాలు బ్రతకలిగాని చెప్పగలిగాడా? అతను ధనవంతుడు కాబట్టి నేను నా తిండిని కంట్రోల్ చేసుకుంటున్నాను, నేను ఎలా తింటున్నాను, ఇది తాగుతున్నాను, ఇది చేస్తున్నానని చెప్పుకొచ్చాను తప్ప దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల నేను ఎన్ని సంవత్సరాలు బ్రతికానని చెప్పగలుగుతున్నారా? చెప్పలేకపోయాడు కాబట్టి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఒకవేళ నేను ఎవరు అడిగితే అమ్మా ఎన్ని సంవత్సరాలు బ్రతికావు కదా, ఎలా బ్రతికావమ్మా, ఏం తిన్నావమ్మా, ఎలా ఉన్నామంటే ఏం చెప్తాను, ఏం చెప్పాలి? ఆ రోజేమో ఇప్పుడు చెప్తారు ఇంత బలం ఉండడానికి ఇదివరకు పెద్ద చెప్తూ ఉంటారు. అమ్మ మీరు ఇంతవరకు నడుతున్నారంటే ఆనాడు జనకుడు, ఏనాడు జనకుడు అంట పూర్వకాలం తిన్నా ఆ జనకుడు తిన్నది కాబట్టి ఆ తిండంట ఈ వాళ్ళు నడిపించేస్తున్నట్ట. అమ్మ ఇది నిజమేనా? ఎప్పుడు వెళ్ళలేదా మీ మాటలు? మీరు ఎప్పుడన్నా మీరు అందరలేదు, మీరు బుద్ధిమంతులు నాకు తెలుసు, మీరు విన్నా కానీ మరి మాట్లాడరు. ఏమంటుంది ఒకసారి మా అమ్మంది ఆనాడు జొన్న కూడా తిన్నాను కాబట్టి ఈరోజు పని చేయగలుగుతున్నాను అంత. ఒకసారి మా జొన్నకూడు బలం అంట. ఆ బలం అంటే ఈ రోజు నడిపిస్తుంది కానీ దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల ఇంతకాలం నేను జీవించడానికి, నడవడానికి, పని చేసుకోవడానికి కృషి చూపించాలని ఎప్పుడైనా చెప్పావా? జొన్నకూడు గుర్తొచ్చింది, బొడంకూడు గుర్తొచ్చింది, మామిడి చెక్కలు గుర్తొచ్చినాయి, లేకపోతే బొడంకూడులో గెంజి గుర్తొచ్చింది, గెంజి వాగేవారు కదా అవి గుర్తొచ్చింది. కానీ దేవుని దయ గుర్తొచ్చిందా నీకు? ఎంత భయంకర పరిస్థితులు ఉన్నారు ఇవాళ క్రైస్తవులు.
సంపాదించారంటాడు. అప్పుడు ఆ సంపాదించడానికి దేవుడు తెలియదా? నువ్వు కష్టపడాలంటే దేవుడు తెలియలే కూడా కష్టపడతావా? నేను కష్టపడి సంపాదించాను. ఇవాళ అనేక మంది చెప్తున్న మాట. వాళ్ళు ఎందుకు బాధతో చెప్తున్నానంటే, నేనైనా నువ్వైనా ఈ లోకంలో బిజీగా గడుగుతున్నావు కాబట్టి ఆ బిజీలో ఎవరు మర్చిపోతున్నావు? దేవుని మర్చిపోతున్నావు, దేవుని దయ మర్చిపోతున్నావు. కాబట్టి అంటున్నాడు, ఇశ్రాయేలులారా, ఒక మాట చెప్తారా? దేవుడు ఎరిగిన జనాంగమా, ఒక మాట చెప్తారా? ఏ మాట చెప్పాలి? ఆయన కృప నిరంతరం. ఓ యాజకులారా, దేవుని సువార్త ప్రకటించే వాళ్ళారా, దేవుని సువార్తను బలముగా ప్రకటించే వాళ్ళారా, నువ్వు సువార్త చాటుతున్నావు కానీ దేవుని కృపను మర్చిపోతున్నావు. వాక్యం చెప్తున్నావు, నేను కాబట్టి దయ్యాలు వెళ్ళగలుగుతున్నాను, నేను కాబట్టి రోగాలు బాగు చేస్తున్నాను, రోగులు బాగు చేస్తున్నాను, నేను కాబట్టి ఈ పని చేయగలుగుతున్నాను, ఇంతమందిని కట్టగలిగాను, లేకపోతే ఇంతమందిని జనాన్ని నా వాక్యాన్ని బట్టి ఒక మాట మీతో చెప్పాలి. హైదరాబాద్లో సతీష్ కుమార్ గారు ఉన్నారు కదా, ఉన్నారండి? మాట్లాడరేటమ్మా, ఉన్నారు కదా. వాళ్ళకి ఆ సతీష్ కుమార్ గారు ఎక్కడ పడితే అక్కడ పెడుతుంటే ఏమైపోతున్నాయి అంటే సంఘాలు పాడైపోతాయి. ఎందుకంటే ఈ సంఘాల అందరూ కూడా అక్కడ వెళ్ళిపోతున్నారు. ఎవరి దగ్గరికి? సతీష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి సంఘాలు ఖాళీ అయిపోతాయి. హైదరాబాద్లో చాలా సంఘాలు ఖాళీ అయిపోయాయి. ఈవేళ మన ఏరియాలో కూడా ఏమవుతున్నాయి? సంఘాలు ఖాళీ అవుతున్నాయి. సరే, ఇప్పుడు వాళ్ళు బాధపడుతూ, అయ్యా సతీష్ కుమార్ గారు, మీకు హైదరాబాద్లో చాలా పెద్ద సంఘం ఉంది, లక్షలు కదా, మీరు ఇక్కడ పెట్టడం వల్ల మా సంఘాలు పాడైపోతున్నాయి కాబట్టి ఇక్కడ పెట్టవద్దని రిక్వెస్ట్ చేసుకున్నారు సేవకుడు. ఆ మాటకి సతీష్ కుమార్ గారి దగ్గర ఉన్న సేవకులు ఏమన్నారు తెలుసా? మా సేవకుడు శక్తివంతుడు, స్వచ్ఛమైన సేవ చేయగలవాడు, సత్తా కలిగిన దైవజనుడు, కాబట్టి అనేక మంది మా దగ్గరకు వస్తున్నారు. మీ దగ్గర ఏం లేదు, సత్తా లేదు, మీరేం లేదు, వాక్యం లేదు, మీరేం లేదంటే బలము లేదు కాబట్టి మీ దగ్గర ఏమీ లేదు కాబట్టి మీ దగ్గరించి మా దగ్గరికి జనము వచ్చేస్తున్నారు. దేవుని దయ ఉందా అక్కడ? అయ్యా దేవుని దయ ఉందా? మా దైవజనుడు అంటాడంట, సత్తా కలిగిన దైవజనుడు అంట. ఇంకేమన్నాడు? వాక్యం ఎరిగిన, వాక్యం బలముగా ప్రకటించగలనా దైవజనుడు. ఈ వాక్యం ఎవరిచ్చారు? నీకు సత్తా ఎవరిచ్చారు? ఇది చెప్పగలిగారా? ఇవాళ తిండి ఎక్కువైతే, బలం ఎక్కువైతే, ధనం ఎక్కువైతే దేవుని మర్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు దేవుని మర్చిపోతున్నారండి. వాళ్ళ వాక్యం ఉంటున్నారు. నేను కూడా ఈ మాట చెప్పి ముగిస్తున్నాను. ఇప్పుడు చెప్తున్నా, ఓ సేవకులారా, ఇవాళ ఏం చేస్తున్నానో ఆ మాటకి నేను అనుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పారిపోతున్నాయి. నేను ప్రార్థన చేస్తుంటే రావే అంటే వచ్చేస్తున్నాయి, పోమంటే పోతున్నాయి, రోగులు బాగుపడుతున్నారు, సమస్యలు ఉన్న వాళ్ళు విడుదల పొందుతున్నారు. ఇవాళ నేను ఎంత గర్వం అంటే, ఒకవేళ గర్వించాలంటే ఉదయం మొదలెడతాయి నాకు ఫోన్లు, సాయంత్రం చాలా సేపటి వరకు ఫోన్లు వస్తూ ఉంటే వాళ్ళకి నేనేం చేస్తూ ఉంటాను? ప్రార్థన చేస్తూ ఉంటాను, వాళ్ళ సాక్ష్యాలు చెప్తూ ఉంటాను. దీన్ని బట్టి నేనేమనుకున్నానంటే నేను కాబట్టి, నేను అనుకున్నది ఏంటంటే, నేను కాబట్టి దయ్యాన్ని వెలగొట్టగలిగాను. దేవుడు ఒక వరం ఇచ్చాడండి. ఆయన దయచేపులో మనకి ఏమిచ్చాడు? కృపావరాలు ఏంటండి అమ్మా సునీత? దేవునిస్తో కృపావరాలు ఏంటమ్మా? వరాలు ఏంటి? అయ్యో పాస్టర్, కృపావరాలు ఏంటండి అమ్మా? దేవునిస్తో ఏం చేస్తాం? ఒక సునీత అలాగే చదువుతుంది. ఈ గుర్తుంటాయి, ఎప్పుడు గుర్తుంటాయో మనకి ఉండవు కదా. ఎందుకంటే ఒక్కొక్కరికి దేవుడు ఏమిచ్చాడు? ఒక కృపావరం. ఒకరికేమో ప్రవచనం చెప్పే వరం ఇస్తాడు, ఒకరికేమో దానికి అర్థం చెప్పే వరం ఇస్తాడు, ఒకరికేమో స్వస్థత వరం ఇస్తాడు,
ఒకరికేమో అన్య భాష మాట్లాడే వరం ఇస్తే, అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఏం చేయడు, కృపావరాలు ఇచ్చాడు. ఆయన దైత్యమును పొందుకుని ఇవాళ నేనేమంటున్నాను, నేను కాబట్టి నేను చేసింది కూడా ఎంత కూడా ఏమవుతుంది, వ్యర్థమే. వాళ్ళు వినండి, ఎవరైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళు చెప్పాల్సిన మాట ఏంటంటే, ఆయన కృప ఎవరి మీద మనందరి మీద నిలుచునుగా. ఎంత మంచి మాట. ఆయన కృప కొరకు ఎదురు చూడాలి, ఆయన కృప కొరకు కనిపెట్టాలి. ఆయన కృపను పొందుకునే వారుగా ఉన్నప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.